మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1 కు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా, నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి పనిచేయడం మరింత విశేషం. సునీల్, ఫహద్ ఫజిల్, అనసూయ, భరద్వాజ్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మరో 2 వారాల్లో థియేటర్లో సందడి చేయనుంది. సుకుమార్ బన్నీ కాంబోలో వస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ కాగా యూట్యూబ్ ను కాకావికలం చేస్తుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యంత వేగంగా 40 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇంతవరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ మూవీ కూడా ఇలాంటి రికార్డ్ సాధించలేదు. అయితే అల్లు అర్జున్ కు నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రవికి మద్దతు తెలిపారు. తన ఫ్యామిలీతో కలిసి స్వయంగా నంద్యాలకు వెళ్లి రవిని కలిశారు. ఆ సమయంలోనే అల్లు అర్జున్ నిబంధనలు పాటించలేదంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పుష్ప 2 ట్రైలర్ పై అటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అద్భుతమని కొనియాడుతున్నారు. అల్లు అర్జున్ అదరగొట్టాడు అని కితాబునిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత శిల్పా రవిచంద్ర చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. పుష్ప ట్రైలర్ పై లాట్స్ ఆఫ్ లవ్. పుష్ప వైల్డ్ ఫైర్ వెండి తెరపై చూసేందుకు ఈగర్గా ఎదురు చూస్తున్నాను అని ట్వీట్ చేస్తూ పుష్ప ప్రమోషన్స్ కు చెందిన కొన్ని వస్తువులను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందుకు బదులుగా అల్లు అర్జున్ స్పందిస్తూ నీ ప్రేమకు థ్యాంక్ యూ బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చారు. 2024 ఎన్నికల్లో శిల్పా రవి కోసం నంద్యాల వెళ్లడంతో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ గా విడిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.